నమస్కారం అండి. ఈరోజు ఇప్పుడు నేను చేయబోయే పాట సినిమా పేరు కిరాయి కోడిగారండి. పాట పేరు నమస్తే సుస్వాగతం సమస్తం నీ అధీనం అజంతా అందాలు ఎల్లోరా శిల్పాలు ఇస్తున్నా అంకితం నా పాట అండి. ఇదే నా ఆహ్వానం. అయితే ఈ పాట మొత్తం క్యాషువల్ ప్లే చేస్తానండి. తర్వాత ఈ పాట యొక్క రాగము, శృతి, ఈ యొక్క స్వరాలు మొత్తం మీకు వివరిస్తానండి. ముందుగా ఈ పాటను నేను కీబోర్డ్ ప్లే చేస్తానండి. దయచేసి వినండి. థ్యాంక్ యూ. ముందు మ్యూజిక్ ఉంటుందండి. అని మ్యూజిక్ ఉంటుందండి, చూడండి.
నమస్కారం అండి. పాట పూర్తి అయిపోయిందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ పాట యొక్క రాగము మేము వివరిస్తానండి. ఈ పాట యొక్క రాగం, నా సినిమా పేరు కిరాయి కోటిగారు అండి. 1983 సినిమా అండి. ఇది ఓల్డ్ సినిమా. కృష్ణ గారు అండ్ శ్రీదేవి గారు నటించారండి. పాట పేరు నమస్తే సుస్వాగతం. పాట యొక్క రాగం శుద్ధ ధన్యాస రాగం అండి. శుద్ధ ధన్యాస రాగము. శృతి 5. స్వరాలు సగ్గ మప్ప నిస సని పమ గస అన్ని స్వరాలుగా ఘాటు దావన వస్తున్నాయండి. నీ తోడు వస్తుంది. ఓకేనండి. ఏనండి ఇప్పుడు ఈ యొక్క పాట ఉన్న రాగం ఏంటంటే శుద్ధ ధన్యాస రాగం కాబట్టి మీకు మెట్లు చూపిస్తాను చూడండి. అంటే కొత్త వాళ్ళ కోసం శృతొకట్లు చూస్తాను. మీకు శృతొకట్లు చూస్తే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి శృతొకట్లో చూపిస్తానండి. రాగ మెట్లు స గ మ ప ని స స ని ప మ గ స. చూడండి. స గావన్ మావన్ ప నీవన్ స. అవరోహణలో స నీవన్ ప మావన్ గావన్ స అన్ని వన్లే అండి. 12 స్వర స్థాన ప్రకారం అన్ని ఒకట్లు వచ్చాయండి. ఇలాంటి స్వరాలుగా సరే. ఇప్పుడు పాట శృతి 5 కాబట్టి 1 2 3 4 5 తీసుకోవాలి. అంటే దీన్ని సమానం అనుకోవాలి. దీన్ని సమానం అనుకుంటే స స రీ 1 రీ 2 గా 1 గా 2 మా స గా మా మా టు పా దాని దటు నీ స స ని ప మా గా స. ఓకేనండి. స గా మా ప ని స స ని ప మా గా స. ఇటు వస్తే చూడండి. చూస్తే 1 2 3 4 5 స గా మా ప ని స స ని ప మా గా స. ఇటు వస్తే చూడండి. ఇది 5 శృతి. స గా మా ప ని స స ని ప మా గా స. చూడండి. సరళంగా చెప్పకండి. సా గా అంటే గా వస్తుందండి. గా వస్తుందండి. ఓకేనండి. ఈ పాట మీరు మళ్ళీ ఒకసారి చేస్తారండి స్లోగా. వీరికి ఎలా ఉందంటే ఇప్పుడు చూడండి. ఎప్పుడైనా సరే స్వరాలు అనేవి మావన్ మాటు కానీ గావన్ ఘాటు కానీ పక్కపక్క వచ్చినప్పుడు ఆ యొక్క పాటకు అందం వస్తుంది. అందం మ్యూజిక్కి. చూడండి. పల్లవి ఎత్తుకుంటాను. పల్లవి వీరేణ్ గారు, శ్రీదేవి గారు. నమస్తే. పల్లవి ఇక మ్యూజిక్ ఉంటుందండి. అది తర్వాత చరణకు వచ్చారు కల్లా ఇలా ఉంటుందండి. పెళ్ళి పెద్ద గారు లగ్గమేదో పెట్టి వస్తుంటే చూడండి. సరిపోయిందండి. పెళ్ళి పెద్ద గారు లగ్గమేదో పెట్టి వస్తుంటే మ్యూజిక్ ఉంటుంది. బిట్ అండి ఇది. కద్దరంచు పంచకండు వాళ్ళ టీవీ చూస్తుంటే బిట్ ఉంటుంది. పెళ్ళి కాని పిల్ల తుల్లి తుల్లి మది మళ్ళా కొంచెం బిట్టు మారింది లేడా. ఫాస్ట్ ఉంటుంది.
చూడండి బిట్టు చూడండి, బిట్టు బాగుంది. సరే గిటార్ అండి. సరే అండి, బాగుంది బిట్టు. సా మా గ మ గ సా ని సా నీట్ వస్తుంది, నీట్ వస్తుంది, నీట్ వస్తుంది, నీట్ వస్తుంది. అన్నీ మన వస్తాయి ఇక్కడ. అండి ఓకేనండి. ఈ పాట నేర్చుకోండి, ఈజీగా ఉంటుందండి. రాగం చెప్పాకండి, మెట్లు చెప్పాకండి మీకు. ఓకేనండి. ఇంకెవరైనా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. మీకు ఆ డౌట్లు ఉంటే నాకు కామెంట్ పని చేయండి. అది పాట నచ్చితేనేమో లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ. నా ఛానల్లో సినిమా పాటలు చాలా ఉన్నాయండి. ఓకేనండి. కొత్త వాళ్ళు తెలవకపోవచ్చు ఈ విషయం. నేను సుమారుగా ఒక 70 పాటలు వేసాను, సినిమా పాటలు. భజన పాటలు కూడా 30 వేసానండి, 34 వేసానండి. వాటితో పాటుగా కీబోర్డ్లు నేర్చుకోవడం కోసం కీబోర్డ్ లెసన్ 1, లెసన్ 2 అలా పెట్టానండి. మీరు నా ఛానల్ ఓపెన్ చేసి ఫస్ట్ ఏముంటుంది, హోమ్ ఉంటుంది, షార్ట్స్ వీడియోస్ ఉంటాయి. తర్వాత ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్స్ ఏముంటుందండి, ప్లేలిస్ట్ ఉంటుంది, PLAYLISTS ఉంటుంది. ప్లేలిస్ట్లో పోతే నేను మొత్తం కూడా కీబోర్డ్ లెసన్స్ మొత్తం ఉంటాయండి. మొదటి రాగం అండి మాయమడగలాగా ఉంటుందండి. ఈ రాగం ఉంటుంది. ఈ రాగం మొత్తం ఉంటుందండి. తర్వాత ఆ రాగం పైన చెప్పానండి, వినండి. లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3, 4, 5, 6, 7 వేసానండి. చాలా బాగుంటాయండి, వినండి. ఓకే, థ్యాంక్ యూ అండి. కీబోర్డ్ నేర్చుకోండి, సమ్మర్ కాబట్టి.